కేఎస్ ప్రసాద్ గారు, రేపు ముఖ్యంగా వైఎస్ఆర్ 16వ వర్ధంతి. సో ఇప్పటికి కూడా వైఎస్ఆర్ వ్యక్తిత్వాన్ని ప్రజలు గుర్తుంచుకునే అవకాశం ఉందంటారా? టీడీపీ అభిమానులు అన్నట్టు ఆయన మహామేతగా గుర్తుపెట్టుకుంటారా, లేకపోతే మహానేతగా గుర్తుపెట్టుకుంటారా? క్రియాశీలక రాజకీయాల్లో ఇప్పటికి కూడా వైఎస్ఆర్ని కూడా ప్రభావితం చేసే అంశాలు ఏంటంటే ఏం చెప్తారు సార్? ఒకటి గుర్తుంచుకోండి, చరిత్రలో మనం స్వతంత్రం వచ్చిన ఈ భరతఖండంలో, భారతావనంలో కొంతమందికి ఆ స్థానంలో సుస్థిరంగా ఉండిపోయింది. ఉదాహరణకి మహాత్ముడికి, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూకి, సర్దార్ వల్లభాయ్ పటేల్కి, అండ్ సేమ్ సినారో సుభాష్ చంద్రబోస్ గారు. మీరు కొంతమంది ఐకానిక్ పర్సనాలిటీని తీసుకోండి. అలాగే పొట్టి శ్రీరాములు గారు, మన రాష్ట్ర ఆవిర్భావంలో ఆయన చేసిన త్యాగానికి ఈరోజు కూడా మనందరికీ ఎలా ఉన్నాం అన్న దాని మీద. అలాగే కొంతమంది నాయకుల యొక్క ఐకానిక్ పర్సనాలిటీస్, ఉదాహరణకి మహానుభావుడు పివి నరసింహరావు గారు, ఆయన చేసిన ఆర్థిక సంస్కరణలతో ఇవాళ కూడా మనం పట్టెడనం తినగలుగుతున్నాం. మరి వీళ్ళందరూ ఇన్ని కబుర్లు చెప్తున్నా వీళ్ళు చేసిన సంస్కరణలు ఏమీ లేదు. ఆ మహానుభావుడు చేసిన సంస్కరణలు. ఓకే, ఆయన ఒకడు మన్మోహన్ సింగ్ గారిని చరిత్ర అలా గుర్తుపెట్టుకుంటారు. ఆ స్థాయిలో ఒక రాష్ట్రంలో ఒక ఐకానిక్ పర్సనాలిటీ కింద ఉన్న ఆయన ఎవరంటే ఖచ్చితంగా ఒక రామారావు గారి తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చెప్పుకోవాలి. ప్రజానాయకులండి, ప్రజలలోంచి ఆవిష్కరించబడిన వాళ్ళు. మాకు మీరు కావాలని వాళ్ళని ముఖ్యమంత్రులుగా ప్రతిష్ఠించుకున్న వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకి రామారావు గారు ₹2 కిలో బియ్యం కానీ, జనతా వస్త్రాలు కానీ చరిత్ర మర్చిపోలేదు. తర్వాత ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆయన కట్టిన సింగిల్ రూములు, ఇది పక్కా ఇల్లు, స్లాబ్ వేసి. అప్పటిదాకా రోటీ కపడా మకాన్తో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైనా 2 వెదురు బొంగులు, 4 తాటాకులు, 1 సెంటు భూమి ఇచ్చేది. సో అలాంటిది ఈ చరిత్ర ఇప్పటికీ అలాంటి వాళ్ళని అలా సుస్థిరంగా గుర్తుపెట్టుకోవడానికి వాళ్ళు చేసిన పనులు. ప్రధానికి రాజశేఖర రెడ్డి గారిని తీసుకోండి. 108 కుయ్యి అని అంబులెన్స్ వస్తే ఎలా కానీ రాజశేఖర రెడ్డి గారి పేరు జ్ఞాపకం వస్తుంది పక్కనే అంబులెన్స్ వెళ్తే. రెండోది ఆరోగ్యశ్రీ. సరే ఏమైనా చిన్న విషయమా సార్? ఓపెన్ హార్ట్ సర్జరీలు అవన్నీ ఒక సామాన్యంగా బిలో పవర్టీలో ఉన్నవాడు రూపాయి ఖర్చు లేకుండా వాడు చేయించుకోవడం అంటే అసలు ఊహకు అందని విషయం. అలాంటిది ఇవాళ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం, ఏ ప్రభుత్వమైనా ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు, ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కొరకు అనుకునే దగ్గర ప్రాథమికంగా అడ్రస్ చేయాల్సింది విద్య, వైద్య, ఆరోగ్యం. సో అది ఏమీ కాకుండా తృణప్రాయంగా దేశంలో ఎక్కడలేంది ఒక అద్భుతమైన రాష్ట్రానికి ఇచ్చిన ఆ వ్యక్తిని చరిత్రలో ఎవరైనా సరే మర్చిపోతారా అంటే మర్చిపోలేరు. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్. ఇవాళ ఎంతమంది పిల్లలు, ఎంత గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్, ఇంజనీరింగ్లు చదువుకుని బయటకు వస్తారంటే ఖచ్చితంగా ఆయన చరిత్రలో. ఇప్పుడు చదువుకున్న పిల్లడికి ఒక జాబ్ వచ్చినా, లేదా నేను చదువుకోవడానికి మా నాన్న కష్టం కాకుండా నాకు ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో వచ్చిందంటే ఎవరు జ్ఞాపకం ఉంచుకుంటారు చెప్పండి? ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి వలన అన్నది చరిత్ర. అంచేత ఆయన్ని మీరు నేను మహానేత అంటే ఇవాళ మీరు కడుతున్న ఉదాహరణకి పోలవరం, ఆ కాలువలో ఆయన తవ్వబట్టే కదా ఎప్పటి ఏమి కాకుండా కాంక్రీట్ వేసేస్తాం, ఇవి చేసేస్తాం, అవి చేసేస్తాం, గిన్నీస్ రికార్డులని తాపత్రయపడింది మీరు. అదే కదా, అదే కాలువలు తగ్గడం దగ్గర నుంచే కనుక పోలవరం అంటే వచ్చి జన్మకు కూడా అవుతుంది బీజేపీ వాళ్ళతో అయితే. అవునంటారు కదంటారు. మనం చేసిన పని. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత కదా ఇవాళ వాటర్ అన్నది ఎక్కడైనా స్కేర్సిటీ, డెన్సిటీ కానీ, క్రైసిస్ కానీ చూసాం. ఒకనొక టైంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తులు లేచి ఇలా ఉన్న దగ్గర రాజశేఖర రెడ్డి గారి టర్మ్ అని 100కి 100 మంది ఎలా గ్రహించుకుంటారు? రాజశేఖర గారు ఉంటే రాష్ట్రం విడిపోయి ఉందినా అని. మిగిలిన అందరూ మీ అందరూ చేతకానులే కదా. ఆ కంపారిజన్ ఒక్కటి చాలు కదా. ఇదే రాజశేఖర రెడ్డి గారు ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉందినా అన్న ప్రశ్నకి వీళ్ళందరితో చేతకాలేదని అర్థం కదా. ఎవరైనా తీసుకోండి, స్టేట్లో ఒక కమ్యూనిస్ట్ పార్టీలను తీసుకోండి, తెలుగుదేశం తీసుకోండి, బీజేపీ వాళ్ళు తీసుకోండి, ఎవరిని తీసుకున్నా వెళ్తే ఏం కాలేదన్నది కదా ప్రూవ్ అయింది ట్రాక్. అవును. సో ఈ విధంగా మీరు గమనించుకోగలిగితే ఎప్పుడైనా సరే రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాలు చేసే నేపథ్యంలో ప్రజల కోసం పరితెప్పించిన నాయకులకి ఒక ఐకానిక్ పర్సనాలిటీ వాళ్ళు ఎప్పుడు పెడస్టల్ మీద ఉంటారు. అలాంటి వాళ్ళని చరిత్ర మీరు ఇన్ని రకాలుగా దాని మీద డ్యామేజ్ చేద్దామన్నా సరే చరిత్రను తిరగరాయలేరు. ఇన్ ద సేమ్ చిన్నలో చరిత్రలో వాళ్ళు చేసిన గొప్ప పనులు అలా చిరస్థాయిగా స్మరించబడే ఉంటాయి. కానీ జగన్ రాజకీయాలు ఉండడం వల్ల వైఎస్ కీర్తి పెరిగిందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా తండ్రికి తగ్గ తనయుడనే రాజకీయమే చూశారు. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే సంక్షేమాన్ని కొలమానంగా తీసుకుంటుందండి. అభివృద్ధి, సంక్షేమం 2 పయ్యాలు అంటారు. కానీ అభివృద్ధి కనబడితే ఒకలా ఉంటుంది, కనబడపోతే ఇంకోలా ఉంటుంది. ఆ 2 సంధానపరుచుకొని చేయడం అన్నప్పుడు తండ్రికి తగ్గ తనయుడే. నాకు సచివాలయం కట్టి అమ్మయ్య నేను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో సచివాలయం కట్టారని చంద్రబాబు గారు ఎక్కడ? ప్రతి 2200 మంది ప్రజలకు సచివాలయం, ఆర్బీకే సెంటర్ అండ్ విలేజ్ క్లినిక్ అండ్ నాడు నేడు స్కూల్ పరివర్తనతో మొత్తం ప్రతి గ్రామ స్థాయిలోనూ తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. సంక్షేమం ఆ నాన్నగారు ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ ఇలాంటివన్నీ చేసిన దానికి వైవిధ్యభరితంగా అమ్మఒడిని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి చదువుకున్న పిల్లలకు కూడా అప్లిఫ్ట్మెంట్ ఇవ్వగలిగాడు.
నాడు నేడు స్కూల్ పరివర్తన చెందిన వాళ్ళు రూపాయి ఫీజు కట్టక్కర్లేదు కదా. ప్రతి పిల్లడు స్కూల్కి వెళ్తూ ఆయన అగ్రిగేట్ 15,000 రూపాయలు కుటుంబానికి సహాయ సహకారాలు అందించినప్పుడు ఫీజు రీంబర్స్మెంట్ కన్నా టాప్ లెవెల్లో పనిచేసినట్టు కదా అప్ టు 10th క్లాస్. సో మీరు ఏ కంపారిజన్స్ చూసుకున్నా, ఉదాహరణకు ఉచిత విద్య వాళ్ళ నాన్నగారు ఇస్తానన్న దగ్గర 100 యూనిట్లు రైతులకి ఆయన శాశ్వత పరిష్కారం కింద సెకీతో ఒప్పందం చేసుకుని ₹2.49 25 సంవత్సరాల పైచీలకి ఒప్పందం చేసుకున్న దగ్గర తండ్రికి తగ్గ తనయుడే కదా, తండ్రిని మించిన తనయుడే, రెండు చెప్పొచ్చు. సో అట్లా మీరు ఏ ప్రాస్పెక్టివ్లో ఆయన చేసిన ఆరోగ్యశ్రీకి ధీటుగా 17 మెడికల్ కాలేజీలు మొత్తం స్టేట్ అంతా కడుతుంటే ఇంకొంచెం ఆరోగ్యశ్రీకి వెసులుబాటు కల్పించడానికే కదా కొడుకు చేసిన ప్రయత్నం కింద అభివర్ణించబడుతుంది. సో ఈ కంపారిజన్స్ తండ్రిని మించిన తనయుడా, తండ్రికి తగ్గ తనయుడా, తండ్రి ఆశయాల కోసం తన అధికారంలో కూడా ప్రజల సమస్యల కోసం ప్రజల కోసం పరితపించే నాయకుడా, ఇంకేం కంపారిజన్ ఇవ్వాలి? ఇప్పటికి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారా? ఆయన ఖచ్చితంగా చేస్తారండి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా చేస్తారు. లాస్ట్కి వాళ్ళు చూడండి, ఇటు తిరిగి లాస్ట్కి రాజశేఖర రెడ్డి గారు దిక్కారు తెలంగాణలో. ఆయనకి నిగూఢంగా ఉన్న ఒక ఓటు బ్యాంక్, కొంత స్థిరంగా నిగూఢంగా ఉన్న ఓటు బ్యాంక్, దాన్ని ఎవడు కావాలన్నా మా భాండాగారం నుంచి ₹1 తీసుకుందామంటే జై రాజశేఖర రెడ్డి గారు అనవలసిందే. ఆయన పేరు చెప్పుకుని ఇవాళ ఎవరికే దాకా ఎందుకు పనికిరాని షర్మిల కూడా వాళ్ళ నాన్న పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకొని తిరుగుతుంది. అంచేత మీరు ఆ చరిత్రలో అలాంటి మానవుల పేర్లు చెరపలేరు, తొలగించలేరు. వాళ్ళు దైవస్థానంలో చాలా మంది ఇంట్లో ఉన్నారు. ఉదాహరణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంట్లో కూడా వైఎస్ రాజశేఖర చిత్రం. బట్టి విక్రమార్క ఎందుకంటే 2 ముఖ్యమంత్రుల మీద గెలిచిన ఆయన ఉన్నాడు చూడండి, బీజేపీ ఆయన ఇంట్లో తలుపు తీయండి 12 అడుగులు రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంటుంది, వెంకటరమణారెడ్డి. ఎస్, బీజేపీ నచ్చితే టికెట్ అయితే మానే రాజశేఖర రెడ్డి గారు నా ఇంట్లో దేవుడు లాంటి మనిషి ఉండవలసిందే, ఇది ఆయన ఇచ్చిన మాట. వెంకటరమణారెడ్డి గారిని తక్కువ అంచనా వేయకండి. కొండ సూర్యకి నిద్ర లేకున్నా జై రాజశేఖర రెడ్డి గారు అని అంటుంది. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు జై రాజశేఖర రెడ్డి గారు అనుపోతే అడగండి. సవితా ఇంద్రెడ్డి కూడా ఆవిడైతే ఇంకా తోడబుట్టిన చెల్లితో సమానం. అలా పార్టీలకు అతీతంగా కొంతమంది నాయకుల్ని వాళ్ళు రాజశేఖర రెడ్డి గారితో వాళ్ళకున్న సన్నిహిత బంధాలని సాంధవ్యాల్ని ఆ జన్మంతో వాళ్ళు గుర్తుంచుకున్నప్పుడు వాళ్ళు కూడా చాలా గొప్ప వ్యక్తుల కింద వివరించబడతారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.